పోలవరం డబుల్ ఇంజిన్ వేగం మారిన ముఖచిత్రం 2027 వరకు పూర్తయ్యే దిశగా ఏడాదిలో సాంకేతిక సమస్యలను కొలిక్కి రియాక్టర్ వాడకాలు, బట్రస్ డ్యాం పనులు, విదేశీ పెట్రోల్ నమోదులు, ఆకృతులు కొలిక్కి తొలిదశలో నిధుల కొరత తీర్చిన పిన్నరకు పట్టాలెక్కిన 10% పనులు పూర్తి. ఎన్నాళ్ళో వేసిన విజయం ఫలించిన ఆర్సీబీ గల తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం. ఫైనల్లో పంజాబ్పై గెలుపు. రేషన్ బియ్యం వద్దంటే ఇతర నిత్యావసరాలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం కిలో బియ్యాన్ని రూ. 40 రేషన్ కార్డుదారులు అమ్ముకునేది కిలో రూ. 10 నుంచి రూ. 11. 30% కుటుంబాల్లో రేషన్ బియ్యంతోనే భోజనం. విశాఖ, విజయవాడ 6 తృప్తి క్యాంటీన్లు. నెల్లూరులో విజయవంతం కావడంతో మిగతా ప్రాంతాలకు విస్తరణ. డ్రోన్లే ప్రధాన ఆయుధాలు. గూల్ ఆత్మాహుతి డ్రోన్లతో ఉక్రెయిన్కు అమెరికా అందజేసిన అబ్రమ్ యుద్ధ ట్యాంకులను రష్యా పడగొట్టింది. ఒక్కొక్కటి $10 మిలియన్, $85.55 కోట్లు ఖరీదైన ఈ ట్యాంకులను గడించిన గూల్ తయారీకి $500, సుమారు 43,000కు మించి ఖర్చు కాదు. అంతే విలువైన 140 డ్రోన్లతో నవంబర్లో ఏకపక్షంగా నాశనం చేసి మాస్కోకు $700 కోట్ల నష్టం మిగిల్చినట్లు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. నిఘా అవసరాల కోసం ఇండియా ప్రస్తుతం ఇజ్రాయిలీ హెరోన్ సర్చర్ DRDO రూపొందించిన ప్రస్తుతం తపస్ BH-201 UAVలను వినియోగిస్తున్నారు. డ్రోన్ల దుండగు దిశానిర్దేశం చేసే స్వాట్ సాంకేతికతపైన ప్రయోగాలు జరుగుతున్నాయి. తాము పయనించే మార్గంలోని దృశ్యాలను పైలట్లు ప్రసారం చేసే ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను రష్యాపై దాడికి ఉక్రెయిన్ ఉపయోగించింది. అలాంటివి 5 మొన్న మార్చిలో మన సైన్యానికి అందాయని, రాబోయే రోజుల్లో 100 FPVలు సమకూరబోతున్నాయని అంటున్నారు. భద్రంగా బడికి, సంతోషంగా ఇంటికి. గుజరాత్లో 2001 జనవరి 26న భూకంపం సంభవించినప్పుడు కచ్ జిల్లాలో రిపబ్లిక్ డే ర్యాలీలో పాల్గొన్న వారిలో సుమారు 400 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. 2004లో కుంభకోణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 94 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఉత్తరాదికి వచ్చిన వరదల్లో సుమారు 18,000 పనులను చిక్కుకుపోయాయి. జాతీయ చిన్నారుల విధానం 2013లో పిల్లల భద్రతను ప్రధాన అంశంగా పేర్కొంది. ప్రభుత్వ సేవలు వారికి నిష్పాక్షికంగా అందాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో వారు పరిపాలించాలని ఆశించింది. విపత్కర సమయాల్లోనూ పిల్లల హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు అమలు చేయాలని సూచించింది. ఇటువంటి విధి విధానాలను జాతీయ పరిస్థితి విపత్తుల నిర్వహణ చట్టం కూడా విపులంగా పేర్కొంది. 2015లో కేంద్రం ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ ఇటీవలే గడువు పూర్తి చేసుకుంది. 100 నగరాల్లోని ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సుస్థిర అభివృద్ధి సాధన, ఆర్థిక వికాసం పాలనలో ప్రజా భాగస్వామ్యం, సుపరిపాలన వంటివి దీని లక్ష్యాలు. కానీ ఈ 10 ఏళ్లలో కేవలం 18 నగరాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయగలిగారు. సుమారు ₹1,50,000 కోట్ల వెచ్చించిన ఈ ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే చెప్పాలి. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం నగరాలు ఆర్థికంగా వరుసగా అగ్ర స్థానాలను ఆక్రమిస్తున్నాయి. వీటికి దీటుగా జైపూర్, చండీగఢ్, కోయంబత్తూర్, ఇందోర్, నాగ్పూర్, లక్నో, లుధియానా, వడోదర వంటి నగరాలు తీర్చిదిద్దడానికి రాబోయే దశాబ్దాల కాలంలో దృష్టి పెట్టాలి. పైన చెప్పిన 30 సిటీలను మహానగరాలుగా అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణ విధానం దేశంలోనే అతిపెద్దది, వినూత్నమైనది. సుమారు 30,000 మంది రైతుల స్వచ్ఛంద భూములను, సుమారు 33 ఎకరాలను అమరావతి కోసం ఇచ్చిన రైతు తీరు నగర నిర్మాణ విధానం దేశానికే ఆదర్శమని స్వయంగా నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. నగరాల అభివృద్ధి కోసం పెట్టుబడుల విధానాన్ని మరింత సరళీకృతం చేసుకోవాలి. ముఖ్యంగా దేశాల నుంచి B4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానంలో భాగస్వాములను సమీకరించాలి. 5 కోట్లతో సిటీ స్కాన్ పరికరం గుంటూరు GGHలో. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ ఎన్నిక. పహల్గామ్పై పార్లమెంట్ను సమావేశపరచండి. భారత దాడుల తీవ్రతను ధ్రువీకరించిన పాక్. శుక్లా ISS యాత్ర 10వ తేదీకి వాయిదా. 2025-26లో బాలశీడికి 6.44 అంచనాలు పెరిగిన UBF. సూచీలకు 3 రోజుల నష్టాలు. కొత్త కొబ్బరికి దేవుడే దిక్కు.
ఇక రాసాయనిక తయారీ ఆందోళన మాత్రం దేవాలయాలకు వచ్చి కొబ్బరే ఆధారం. యుద్ధంలో నష్టాల కంటే ఫలితాలే ముఖ్యం. యుద్ధంలో నిలిచిన సృష్టీకరణ. రహదారుల్లో స్థానికులకి 8% ఉద్యోగాలు. వచ్చే పాలనా సంవత్సరాలు దేశేశ్వరం అభిసంధానం సన్నాహాలు. రష్యాకు తత్వం బోధపడాలి. డ్రోన్ దాడులు రష్యా కోల్పోయిన యుద్ధ విమానాలు Tu-95, Tu-160 విమానాలు అవి క్రూజ్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉన్నాయి. ఉక్రెయిన్ చెబుతున్నది ఏమంటే రష్యా వైమానిక బాటలో 30% కోల్పోయిందని సైనిక నిపుణుల అంచనా. ప్రత్యామ్నాయంగా ఎదగడమే మార్గం. ఒక పక్క గాజాపై మరణం అడగడానికి యూదులు దేశమైన ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తూ, మరో పక్క హార్వర్డ్ యూనివర్సిటీ యూదా జాతి యువకులు అమెరికా తెల్లజాతి వారిని నిర్మిస్తారని మాట్లాడడం ఆయన ఉన్న ద్వైధీభావానికి నిదర్శనం. ప్రాచీన కాలంలో భారతదేశ ఇతర దేశాల గల నీతిలను, తత్వశాస్త్రాన్ని, కథలను, మానవ పరిణామ శాస్త్రాన్ని అందించిన ఆ విప్లవం ప్రత్యేకంగా దేశాన్ని నిలబెట్టాలి.